హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో నా హార్ట్ బ్రేక్ అయిన ఒక విషయం గురించి మాట్లాడతాను. ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ, లేదా మానిటైజేషన్కి క్లోజ్గా ఉన్నా కానీ, లేదా మానిటైజేషన్కి అప్లై చేయబోతున్నా కానీ ఈ వీడియో తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. నేను అసలు ఇలా ఏ వీడియో చూడకుండా, అసలు ఏ టెక్ ఛానల్స్ చూడకుండా అసలు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మానిటైజేషన్ అప్లై చేశాను, రిజెక్ట్ అయ్యింది. సో నా మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియోలో మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను, కొన్ని టిప్స్ చెప్తాను, అసలు ఎందుకు రిజెక్ట్ అవ్వచ్చు అనేది చెప్తాను. ఆ రిజెక్ట్ అయిన దాన్ని మళ్ళీ తిరిగి మనం మానిటైజేషన్ కి ఎలా ఎలిజిబుల్ చేసుకోవచ్చు, మనీ రావాలంటే ఏం చేయాలి, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ పాయింట్స్ అయితే నేను ఈ రోజు వీడియోలో చెప్తాను. సో నేనైతే యూట్యూబ్ ఆగస్ట్ 2024 లో స్టార్ట్ చేశాను. అసలు స్టార్ట్ చేసినప్పుడైతే నాకు ఎలాంటి వీడియోస్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎలా మనం వాయిస్ ఓవర్ ఇస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, అసలు ఇదేమీ తెలియదు నాకు. అసలు ఏ ఛానల్స్ కానీ ఏది చూడకుండా డైరెక్ట్ గా స్టార్ట్ చేసేసాను యూట్యూబ్. అయితే స్లోగా రియలైజ్ అవుతున్నాను నేను చేసిన మిస్టేక్స్ అన్ని. అలా నేను ఆగస్ట్ లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టే ఎవ్రీ వీడియోకి మేబీ ఒక 500 వ్యూస్ అలా వచ్చాయి స్టార్టింగ్ లో. అనుకోకుండా థర్డ్ మంత్ లో ఉన్నప్పుడు ఒక వీడియో చేశాను కరివేపాకు మొక్క గురించి. సో ఆ వీడియో అనేది కొంచెం వైరల్ అవ్వటం వల్ల నా షార్ట్స్ కి అనేది లైక్ అదొక 1.5 మిలియన్ కి అలా వెళ్ళింది. ఇంకా 4th మంత్ అయిపోగానే నాకు అయితే మానిటైజేషన్ కి అప్లై చేసుకోమని అయితే మెసేజ్ వచ్చింది యూట్యూబ్ వాళ్ళ నుంచి. సో ఇప్పుడు నేను మీకు ఎలిజిబిలిటీ అంటే మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం రిక్వైర్మెంట్స్ కావాలో ఇప్పుడు చెప్తాను. 3 రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇదైతే పక్కా ఉండాలి 1000 సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ 2 చెప్పే దాంట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. ఏంటంటే షార్ట్స్ కనుక 3 మిలియన్ వ్యూస్ విత్ ఇన్ 90 డేస్ వచ్చిందంటే షార్ట్స్ త్రూ మనం మానిటైజ్ అవ్వచ్చు. 3 మిలియన్ వ్యూస్ అయితే రావాలి 90 డేస్ లో. అదే లాంగ్ వీడియోస్ అయితే 3000 అవర్స్ అవ్వాలి 1 ఇయర్ టైమ్ లో. అంటే 365 డేస్ లో 3000 అవర్స్ మీట్ అవ్వాలన్నమాట. ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే మనకైతే యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే పంపిస్తారనమాట, మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యారు, అప్లై చేసుకోండి అని చెప్పి. నేనైతే ఆ నోటిఫికేషన్ చూడగానే అసలు ఫుల్ హ్యాపీ అయిపోయాను. లైక్ 4th మంత్ లో మానిటైజేషన్ వచ్చేసింది, ఇంకంతా క్విక్ గా ఇంకా మనీ వచ్చేస్తాయి అని ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. సో నేను అప్లై అని కొట్టినప్పుడు ఏమైందంటే ఫస్ట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చినాయి అనమాట, వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి యాడ్సెన్స్ అని ఒక అకౌంట్ ఉంటుంది అనమాట, దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ లో మనం యాడ్సెన్స్ కి అప్లై చేసినప్పుడు కొంచెం టైం అయితే పట్టింది, ఒక పూట టైం కానీ 1 డే కానీ టైం పట్టింది అది అప్రూవ్ అవడానికి. అది అప్రూవ్ అయ్యాక మనం థర్డ్ స్టెప్ లో ఇంకా మనం మానిటైజేషన్ కి అప్లై బటన్ కొట్టేయటమే అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యాడ్సెన్స్ వరకు అంతా పర్ఫెక్ట్ గా అయింది. నేను మానిటైజేషన్ కి అప్లై అన్న బటన్ కొట్టే ముందు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నేను తీసుకోలేదు. నేను అప్లై కొట్టేశాను, నెక్స్ట్ డే లేసి చూడంగానే రిజెక్టెడ్ అని వచ్చింది. అసలు ఎంత బాధేసిందంటే, అసలు ఐ మీన్ ఎందుకు అంత బాధ అని అనుకోవచ్చు, కానీ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ అనేది. అసలు ఎంత కష్టపడతాము, ఎన్ని ఎఫర్ట్స్ పెడతాము. సడన్ గా రిజెక్ట్ అయింది అన్న మెసేజ్ చూడంగానే అసలు నేను ఏం తప్పు చేశాను, ఎందుకు రిజెక్ట్ అయింది అస్సలు ఏం అర్థం కాలేదు నాకైతే కొంతసేపు. సో వాడే ఎందుకు రిజెక్ట్ అయిందో రీజన్ కూడా ఇస్తారు మనకి. సో ఆ రీజన్ లో ఏముందంటే, నేను ఇక్కడ మీకు సైడ్ కుదిరితే ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, నాకు అసలు ఎలా చూపించింది రిజెక్టెడ్ అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే యూట్యూబ్ స్టూడియో యాప్ అనమాట. ఇక్కడైతే నాకు రీజన్ ఇలా ఇచ్చారు, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి, ఎందుకు రిజెక్ట్ చేశారు అని. మనకైతే ఇది సాల్వ్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఒకటి ఏంటంటే అపీల్ చేసుకోవడం, నాదేమీ తప్పు లేదని ఒక 5 మినిట్స్ వీడియో పంపాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే వెయిట్ చేయాలన్నమాట మళ్ళీ. సో చూసారు కదా, నాకు రీజన్ అయితే రీయూజ్డ్ కంటెంట్ అని అయితే ఇచ్చారనమాట. సో మనకి చాలా రీజన్స్ తో చాలా మందికి రిజెక్ట్ అవ్వచ్చు. నాకు వచ్చిన రీజన్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్. ఇంకా కొంతమందికి కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, ఇలా రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇందులో ఇంకా కష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఏ వీడియో వల్ల రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో వాళ్ళు చెప్పరు. ఏ వీడియో వల్ల వచ్చిందో తెలిస్తే మనం క్విక్ గా దాన్ని తీసేయచ్చు కదా, కానీ అలా చెప్పరు. మనం మొత్తం రివ్యూ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎందుకు వస్తుంది దీని గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, లైక్ ఇప్పుడు మనకి ఇన్ షార్ట్స్ లో కానీ మనం వీడియో ఎడిట్ చేస్తాం కదా, ఆ వీడియోలో మనం ఏ మ్యూజిక్ అయినా దొరికితే మనం వాడే వీడియోస్ లో మనం ఆ మ్యూజిక్ పెట్టుకుంటాము. అదేంటంటే కొన్నిసార్లు కాపీరైట్ పడచ్చు, అప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే నాన్ కాపీరైట్ మ్యూజిక్కే మేము ఫ్రీగా ఇస్తున్నామని కూడా ఆ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తాయి. ఒకవేళ మనం అది నాన్ కాపీరైట్ అయినా కానీ ఆ మ్యూజిక్ మనం యూజ్ చేయకూడదు. ఓనర్ పర్మిషన్ ఉన్నా కూడా
మనం ఒకళ్ళ మ్యూజిక్ని అయితే మనం లాంగ్ వీడియోస్లో అస్సలు యూజ్ చేయొద్దు. ఒకవేళ కనుక అది ఫ్రీ మ్యూజిక్ కాదు అని అంటేనేమో కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ పడిద్ది, అప్పుడు వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కనుక అది ఫ్రీ మ్యూజికే మీరు వాడుకోవచ్చు అన్నా కూడా మీరు చెయ్యొద్దు. ఓనర్ పర్మిషన్ ఉన్నా కూడా 100% రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. సో అసలు నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ అసలు మ్యూజిక్ ఎందుకు, మనకి మ్యూజికే వాడద్దు, మోస్ట్లీ వాయిస్ ఓవర్స్తోనే నడిపించాలి. లాంగ్ వీడియోస్లో అసలు మ్యూజిక్ వాడకపోవడం బెటర్. ఒకవేళ వాడాలంటే ఎలాంటి మ్యూజిక్ వాడాలో కూడా నేను తర్వాత మీకు చెప్తాను. సో ఇది అయితే ఫస్ట్ రీజన్ ఈ రీయూజ్డ్ కంటెంట్ పట్టడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, లైక్ బిగ్ బాస్ ప్రోమోస్ అవ్వచ్చు, బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా సీరియల్స్ ప్రోమోస్ అవ్వచ్చు, సీరియల్లోని కంటెంట్ అవ్వచ్చు, దాన్ని టీవీ నుంచి షూట్ చేసి కానీ రికార్డ్ చేసి కానీ మన యూట్యూబ్ ఛానల్స్లో వ్యూస్ వస్తాయి అని చెప్పి అయితే అప్లోడ్ చేస్తాము. అలా చేస్తే గనక రీయూజ్డ్ కంటెంట్ అయితే 100% వస్తుంది. అలా చేయటం వల్ల రీయూజ్డ్ కంటెంట్ పక్కన పెడితే మన ఛానల్ ఎంత బాగా దెబ్బతినిద్దో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఇంకెందుకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుందంటే, మనం ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది, యూట్యూబ్లోనే అవ్వచ్చు, వైరల్ అవుతుంది అంటే ఆ వీడియోని మనం పోస్ట్ చేసామంటే పక్కా రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. ఇంకా ఫోర్త్ విషయం ఏంటంటే, ఇది అసలు ఎవరూ గెస్ చేయలేరు అసలు ఈ విషయం అయితే. సో ఫర్ సపోజ్ మీరు కనుక ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, మీకు తెలియక మీరు షాపింగ్ మాల్లో ఏదో ఒకటి వీడియో రికార్డ్ చేస్తున్నారు, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యూజిక్ కనుక మీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు కనుక వచ్చిందంటే అది కాపీరైట్ పడచ్చు. మనమే తెలియకుండా, సో 1-2 సార్లు జాగ్రత్తగా వీడియో అప్లోడ్ చేసే ముందు అసలు మన కంటెంట్ కానిది ఆ వీడియోలో ఏముందో చూసి వెరిఫై చేసుకుని అయితే అప్లై చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఇంట్లోనే వీడియోస్ తీస్తున్నప్పుడు టీవీలో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, అలా కానీ, లేదా మనం కార్లో వెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నామంటే కార్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, సో ఇలా కానీ, ఇలాంటి చిన్నవే మనకి లాస్ట్కి ఈ మానిటైజేషన్కి ఇన్ఎలిజిబుల్ అయ్యేలాగా చేస్తాయి, లైక్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కానికుండా చేస్తాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్, కొంతమంది ఏం చేస్తారంటే షార్ట్స్ వీడియోస్లో అలాగా లేదా లాంగ్ వీడియోస్లో కానీ జస్ట్ ఫొటోస్ పెట్టి ఒక మ్యూజిక్ పెట్టి వదిలేస్తారనమాట, ర్యాండమ్ ఫొటోస్ అలా పెట్టి. సో అలా కూడా చేయకూడదు, అలా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాగ కొటేషన్స్ ఒకటి పెట్టి ఒక మ్యూజిక్ పెట్టడం ఇలా చేస్తారనమాట, అలాంటివి అసలు చేయొద్దు. ఒకవేళ మీరు మ్యూజిక్ పెట్టుకోవాలి అని అంటే మాత్రం యూట్యూబ్ వాడి మ్యూజిక్కే వాడుకోవాలి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు వీడియో మీకు యూట్యూబ్ లైబ్రరీలో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, అవే వాడుకోవాలి. అందులో కూడా నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అనేది ఒకటి ఉంటుంది, అవే వాడితే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు, అవే వాడితే మనం సేఫ్ సైడ్ ఉంటాం. కానీ అవి అంత బాగోవు అనమాట ఆ మ్యూజిక్స్, అందుకే యూట్యూబ్ వాడు అవి ఫ్రీగా పెట్టాడు అనమాట వాడుకోమని చెప్పి. ఇంకా ఏ సిచ్యువేషన్ లేదు నాకు అక్కడ ఖచ్చితంగా ఒక మ్యూజిక్ అయితే కావాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ వాడి ఆడియో లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని అయితే ఏమైతే ఉన్నాయో ఆ మ్యూజిక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th ఏంటంటే రిపీటెడ్ వీడియోస్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తారు లేదా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తారు, అది వ్యూస్ సరిగ్గా రాలేదు, మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు అదే వీడియోని, వ్యూస్ వచ్చేదాకా అప్లోడ్ చేయడం కానీ, లేదా వ్యూస్ వస్తున్నాయి కదా ఈ వీడియో పెడితే మళ్ళీ ఇదే పెడదామని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేయడం కానీ, ఇలా అస్సలు చేయొద్దు. రిపిటేటివ్ కంటెంట్ కింద కూడా మనకి మానిటైజేషన్ ఇన్ఎలిజిబుల్ అయ్యిద్ది. అసలుకి ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది యూట్యూబ్ వాడు ఎందుకు పెట్టాడు? యూట్యూబ్ వాడికి ఏంటి, తన బిజినెస్ తనకి ఇంపార్టెంట్ అనమాట. మనం ఇలాగా సేమ్ కంటెంట్ ని మళ్ళీ పెట్టి ఏదైనా పక్కనోడు వైరల్ అయిన వీడియోని మనం తీసుకొచ్చి పెట్టి ఇలా పెట్టడం వల్ల యూట్యూబ్ చూసే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అదే కంటెంట్ వస్తుంది. మళ్ళీ అదే కంటెంట్ రావడం వల్ల యూజర్స్కి ఏంటంటే చిరాకు వచ్చి యూట్యూబ్ ఎక్కడ వాడకుండా పోతారో అని చెప్పి యూట్యూబ్ వాడు ఇట్లాంటి రూల్స్ అయితే పెట్టాడు. సో ఇప్పుడు నా విషయానికి వస్తే నాకెందుకు రీయూజ్డ్ కంటెంట్ పడింది అని అంటే, సో నేను రీయూజ్డ్ కంటెంట్ అని చూడంగానే ఫస్ట్ అసలు ప్యానిక్ అయిపోయాను. ఎందుకు, నేను ఏం తప్పు చేయలేదు, అంతా నా కంటెంటే, నేను ఎంత కష్టపడి చేశాను, వాయిస్ ఓవర్స్ కానీ అసలు నేను అలాంటి మిస్టేక్స్ ఏమీ చేయలేదే అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ కింద మీరు ఓనర్ కాదు అన్నట్టు అలా ఇచ్చాడు కదా డిస్క్రిప్షన్, నాకైతే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంకేం చేశానంటే, మీకు ఒకవేళ ఇలాగా రీయూజ్డ్ కంటెంట్ పడిందంటే దయచేసి కంగారులో అన్ని వీడియోస్ డిలీట్ అయితే చేయొద్దు. ఒకవేళ మీరు అలా డిలీట్ చేశారు అని అంటే మీకు ఆ వీడియోస్ నుంచి వచ్చిన అవర్స్ కూడా పోతాయి అనమాట, మీరు ఇంకా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఫస్ట్ జాగ్రత్తగా మీరు అసలు మీ వీడియోస్ అన్నిటిని ఒకసారి కూర్చుని అన్నిటిని ఒకసారి చూసుకోండి. ఏ వీడియోకి నేను ఇలా ఏమైనా మిస్టేక్స్ చేశాను, ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చెప్పాను కదా, ఇలాంటి మిస్టేక్స్ మీరు దేనికైనా చేశారా అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు వీడియో అప్లోడ్ చేశాక మీరు స్టూడియోలోకి వెళ్తే రెస్ట్రిక్షన్స్ అని ఒకటి ఉంటుందన్నమాట ఆప్షన్. మీరు పెట్టిన వీడియో మీద క్లిక్ చేస్తే రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఆ రెస్ట్రిక్షన్స్ దగ్గర నన్ అని చూపిస్తేనే ఆ వీడియోకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవని. ఒకవేళ ఆ రెస్ట్రిక్షన్స్ దగ్గర కనుక నేను ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను, నాకు ఎలా చూపించిందో ఒకసారి చూడండి. వచ్చింది.
నా వీడియోస్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అని కూడా చెప్పారు. సో అందుకే లైట్ తీసుకున్నా. ఆ రెస్ట్రిక్షన్స్ దగ్గర చూసారా, కొన్ని ఏమన్నా ఉన్నాయంటే ఇది ఓనర్ పర్మిషన్ ఇచ్చాడు, దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు అన్నారు కదా, కానీ స్టిల్ దానివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది. సో అలాంటివి అయితే ఓనర్ పర్మిషన్ ఉన్నా అలాంటి మ్యూజిక్స్ వాడద్దు. నేను చేసిన మిస్టేక్ అదే. ఒక షాపింగ్ వీడియోస్లో నేను ఇన్షార్ట్ యాప్లో నేను ఎడిటింగ్ చేస్తాను కాబట్టి దానిలో మ్యూజికే యాడ్ చేసేసాను. దానిలో మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల నాకు అక్కడైతే కాపీ రైట్ అని వచ్చింది. కానీ మీకేం ప్రాబ్లం కాదు అని చెప్పారని నేను లైట్ తీసుకున్నాను, కానీ అది ప్రాబ్లం అయ్యింది. సో ఇలాంటి మ్యూజిక్స్ అయితే అసలు వాడద్దు. నేను అలా మేబీ దానివల్ల ఇంకేదేని వల్ల అయినా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కసారి నా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతి వీడియోని రెస్ట్రిక్షన్స్ దగ్గర అయితే చెక్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అక్కడ నన్ను ఉంటేనే దాన్ని సేఫ్ సైడ్గా క్లిక్ చేశాను. నన్ను కాకుండా ఇంకా అక్కడ షార్ట్స్ పాలసీ అని కానీ ఇంకేదన్నా వర్డ్స్ మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందంటే ఆ వీడియోలో ఏదో తేడా ఉన్నట్టు. ఫస్ట్ అయితే అలాంటి వీడియోస్ చూసి ఒకవేళ మీరు దాన్ని ఎడిటింగ్ కూడా చేయొచ్చు, అప్లోడ్ చేసేసినంత మాత్రం డిలీట్ చేసేయాలి అని కాదు. ఒకవేళ అలా మ్యూజిక్స్ ఏమైనా వాడితే ఆ ప్లేస్లో యూట్యూబ్ వాడి లైబ్రరీ మ్యూజిక్ని మీరు క్లిప్ యాడ్ చేయొచ్చు, లేదా మీరు దాన్ని ఆ క్లిప్ వరకు డిలీట్ చేయొచ్చు. వాళ్ళు మీరు వీడియో అంతా పెట్టేశారంటే వీడియో అంతా మేబీ మీరు ప్రైవేట్లో పెట్టేసుకోండి, లేకపోతే డిలీట్ చేయండి. ఇంకా మీ ఇష్టం, మీరు ఎన్ని పాసిబుల్ వేస్గా అదైతే పక్కన వాళ్ళ మ్యూజిక్ కంటెంట్ కానీ పక్కన వాళ్ళ కంటెంట్ కానీ మన వీడియోస్లో కనపడకుండా చూసుకోవాలి. సో నేను అలా చెక్ చేయగా నాకు ఒక వీడియోలో, నేను షాపింగ్ చేసే వీడియోలో ఇన్షార్ట్ మ్యూజిక్ అయితే వాడాను. దానివల్ల అయితే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ దగ్గర నాకు చూపించింది అనమాట. అలాగా ఇంకొక షార్ట్ వీడియోలో ఏమైందంటే టీవీలో మ్యూజిక్ ప్లే అవుతుంది, నేను షార్ట్ కుకింగ్ వీడియో ఒకటి చేశాను. సో ఆ టీవీ మ్యూజిక్ ఏమైందంటే అది రికగ్నైజ్ చేసి నాకు కింద షార్ట్స్ పాలసీ అనేది వచ్చింది. సో ఆ వీడియోని అయితే నేను డిలీట్ చేసేసాను అనమాట. సో ఇలాగా అన్ని కేర్ఫుల్గా చేశాను. సో మనం ఇప్పుడు మానిటైజేషన్కి ఇలాగా ఇన్ఎలిజిబుల్ క్యాన్సిల్ అని వచ్చింది. తర్వాత ఏం చేయాలి అని అంటే, ఒకవేళ మీరు మిస్టేక్స్ ఏమీ చేయలేదు అయినా కానీ యూట్యూబ్ వాడు మీకు రీయూస్డ్ కంటెంట్ అని పెట్టాడు అని అంటే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ యూట్యూబ్ వాడు కింద ఏమని ఇస్తాడంటే అప్పీల్ వీడియో అని ఇస్తారు. మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఒక 5 minutes వీడియో రికార్డ్ చేయాలన్నమాట మనం ఎదురుగా నిలబడి. ఏంటంటే నేను ఏ మిస్టేక్స్ చేయలేదు, ఈ వీడియో అంతా నా సొంత కంటెంట్, నేను ఈ యాప్లో ఎడిట్ చేశాను, ఈ యాప్లో నేను వాయిస్ ఓవర్స్ ఇస్తాను, ఈ యాప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను, సో నేను ఇలా చేస్తాను నా వీడియోస్ని అని వాడికి ప్రూఫ్ ఒక 5 minutes వీడియో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కనుక అది అప్రూవ్ చేస్తే మనకి మానిటైజేషన్ తిరిగి వచ్చేస్తుంది అనమాట. కానీ ఊరికి ఈ అపీల్ వీడియో అని అయితే కొట్టద్దు. ఎందుకంటే మీరు కనుక ఈ అపీల్ వీడియో కొట్టే ముందు ఏ వీడియోస్ డిలీట్ చేయకూడదు. మీరు పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను అసలు ఏ తప్పు చెయ్యలేదు అన్నప్పుడే ఈ అపీల్ వీడియో అనేది పెట్టాలన్నమాట. ఒకవేళ మీకు ఈ అపీల్ వీడియో ఎలా చేయాలో మీకు తెలియలేదు అని అంటే చాలా మంది టెక్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారనమాట పేమెంట్ తీసుకుని. సో వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో అందరూ అపీల్ చేయొద్దు. మీరు మిస్టేక్ ఏది లేదు అని కన్ఫామ్గా 100% మీకు అష్యూరెన్స్ ఉంటే మాత్రమే ఆ అపీల్ వీడియో నొక్కండి. సో నా విషయానికి వస్తే నాది అక్కడ మిస్టేక్ ఉంది. నాకు తెలియకుండా నేను ఆ ఇన్షార్ట్ మ్యూజిక్ అయితే నేను యూజ్ చేశాను, అండ్ నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో టీవీలో ప్లే అయిన మ్యూజిక్ వల్ల కూడా నాకు ఉంది మిస్టేక్. సో నేనేం చేశానంటే అపీల్ వీడియో కొట్టలేదనమాట. కొట్టకుండా వాడేమిచ్చాడంటే ఒకవేళ మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలంటే ఒక 1 month నాకు టైం ఇచ్చి పలానా డేట్ అని ఇచ్చాడనమాట. జాన్లో అప్లై చేసి, నేను డిసెంబర్లో అప్లై చేశాను మానిటైజేషన్కి, రిజెక్ట్ అయింది. సో మళ్ళీ నాకు జాన్లో అప్లై చేసుకోమని అయితే వాడు నాకు ఆప్షన్ ఇచ్చాడనమాట. సో మళ్ళీ నేను జాన్లో అప్లై చేసుకుందాంలే, ఎలా నా మిస్టేకే కదా అని చెప్పి నేను వదిలేశాను. సో నేను జాన్ వరకు వెయిట్ చేశాను అనమాట. అసలు యూట్యూబ్ వాడు మనకి మనం మానిటైజేషన్ ఎలిజిబులా కాదా అని ఎలా సెలెక్ట్ చేస్తాడు అని అంటే, ఫస్ట్ యూట్యూబ్ వాడు మెయిన్గా మన ఛానల్ని ఎలా చెక్ చేస్తాడంటే, మన ఛానల్లో బాగా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉంటాయి చూడేస్తారా, బాగా వైరల్ అయిన వీడియోస్ కానీ బాగా ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చిన వీడియోస్ కానీ వాటిని ఫస్ట్ చెక్ చేస్తాడు. వాటిలో ఏదైనా తేడాగా ఉంది నా ఇష్యూ ఏమైందంటే అప్పుడే నా లాంగ్ వీడియోస్ కొంచెం క్లిక్ అవుతున్నాయి. నేను షార్ట్స్ త్రూ మానిటైజ్ అయ్యాను, అప్పుడే నాకు కొంచెం లాంగ్ వీడియోస్ క్లిక్ అవుతూ ఉన్నాయి. ఆ లాంగ్ వీడియోస్లోనే ఈ షాపింగ్ వీడియోస్ పెట్టాను, ఆ షాపింగ్ వీడియోస్లో నేను మ్యూజిక్ యాడ్ చేశాను. సో దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట నేను మానిటైజేషన్కి అప్లై చేసే ముందు. సో ఖచ్చితంగా అదైతే చూసి నాకైతే పడిందని అయితే నాకు అర్థమైంది. సో మోస్ట్లీ అవి ఇంకా బాగా మైండ్లో పెట్టుకోండి. మనకి ఏ వీడియోస్ అయితే వైరల్ అయినాయో, ఏ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో వాటిల్లో ఏమన్నా ఉందా అని అయితే వాళ్ళు చెక్ చేస్తారు.
ఇంకోటి ఏంటంటే రీసెంట్గా పెట్టిన వీడియోస్ కూడా ఎక్కువ చూస్తారన్నమాట, కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో వీటిల్లో నేను ఏవైతే మీకు చెయ్యకూడదు అని చెప్పానో అలాంటివి ఏమైనా చేసుంటే కనుక ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే రీయూస్డ్ కంటెంట్ అనేది వస్తుంది. సో ఈ మిస్టేక్స్ అన్నీ అసలు మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీ ఛానల్లో. అసలు ఛానల్ స్టార్టింగ్ నుంచి నేను ఒకవేళ కనుక ఇలాంటి వీడియోస్ పెట్టే ముందే ఏమైనా చూసుంటే ఇలాంటి మిస్టేక్స్ నేను అవాయిడ్ చేసేదాన్ని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఏ వీడియో చేసినా ఎంతో కష్టం, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం అనమాట. దానివల్ల దాంట్లో ఏదో మ్యూజిక్, అసలు ఆ మ్యూజిక్ పెట్టకపోయినా బాగుండేదని అనిపించింది. ఆ ఏదో మ్యూజిక్ వల్ల మనం ఆ వీడియోని డిలీట్ చేయాల్సి వస్తే ఆ వీడియోకి వచ్చిన వేలు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ అన్నీ పోతాయి. సో దయచేసి ఏంటంటే వీడియోస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే కొంచెం ఈ వీడియోస్ అన్ని చూడండి. ఇంకా ఏం చెక్ చేస్తారంటే మన ఛానల్ పేరు చెక్ చేస్తారు, మన ఛానల్ టైటిల్ ఏంటి, మన ఛానల్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. లైక్ మన ఛానల్లో ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ చేంజ్ అవుతుందా లేదా, లేకపోతే పెట్టిన వీడియోసే మళ్ళీ పెడుతున్నామా, పెట్టిన కంటెంటే మళ్ళీ పెడుతున్నామా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. మన మెయిన్ మోటివ్ ఏంటంటే వ్యూస్ రావాలి అని చేయకుండా మనం మెయిన్ ఏంటంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి జనాలకి. ఈ మోటివ్తో ఉన్నామంటే మనం ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయగలుగుతాము. ఇంకా క్లియర్గా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక పిక్ అయితే పెడతాను, ఏవైతే చేయొచ్చు ఏవైతే చేయకూడదు అని చెప్పి. ఒకసారి దాన్ని అయితే మీరు చూడండి. సో ఏమైందంటే తర్వాత నాది రిజెక్ట్ అయింది కదా, సో నేనైతే కొన్ని చేంజెస్ చేసి జాన్లో మళ్ళీ నేనైతే రీఅప్లై చేశాను అనమాట. జాన్లో ఎలా వచ్చిందంటే మళ్ళీ మనం యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఏం క్రియేట్ చేయక్కర్లేదు. వాడిచ్చిన డేట్ రాగానే యూట్యూబ్ స్టూడియోలో ఆప్షన్ అయితే వచ్చిందనమాట, రీఅప్లై అని చెప్పి. సో మళ్ళీ చెప్తున్నాను, ఆ రీఅప్లై బటన్ కొట్టే ముందు కూడా ఒక్కసారి 1కి 10 సార్లు ఒకసారి ఛానల్ అంతా వెరిఫై చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఏమీ లేదు. ఒకవేళ ఏదన్నా మీకు డౌట్లు ఉంటే ఆ వీడియోని ప్రైవేట్లో అయినా పెట్టుకోండి. అట్లీస్ట్ ఈ వీడియో డౌట్ ఉంది, కన్ఫామ్గా తెలియదు అన్నప్పుడు ప్రైవేట్లో పెట్టుకుని మీరైతే మానిటైజేషన్కి రీఅప్లై చేయండి. సో ఒక్క క్లిక్కే, ఇంకా లోపల ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. సెకండ్ టైం అప్పుడు జస్ట్ రీఅప్లై బటన్ మీద ఇలా క్లిక్ చేస్తే చాలు, రీఅప్లై అని అయితే వెళ్ళిపోయింది. వన్ డే ఆగమని అయితే వచ్చింది అనమాట. ఐ మీన్ ఫ్యూ డేస్ ఆగమని వస్తుంది, కానీ 1 డేలో రిజల్ట్ అయితే తెలిసిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు యు ఆర్ సక్సెస్ఫుల్లీ యూట్యూబ్ పార్ట్నర్ అని అయితే వచ్చింది నాకు. సో ఇలాగైతే చూపించింది, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యూ హ్యావ్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అని చెప్పి అయితే వచ్చింది. లోపల దాని మీద క్లిక్ చేస్తే గెట్ స్టార్టెడ్ అని యు ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని అయితే చూపించింది నాకు. వెంటనే పేమెంట్ వచ్చేది, దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, చెప్తాను. సో మానిటైజ్ అవ్వగానే మనీ వస్తాయా రావా అనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. సో యూజువల్గా ఎట్లా ఉంటుందంటే, నేను ఇంతకు చెప్పా కదా, షార్ట్స్కి అయితేనేమో 3 మిలియన్ వ్యూస్ విత్ ఇన్ 90 days, లాంగ్ వీడియోస్కి అయితేనేమో 3000 hours విత్ ఇన్ 1 year అని చెప్పి. సో ఈ రిక్వైర్మెంట్స్ ఉంటేనేమో మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అని అంటేనేమో షార్ట్స్ త్రూ అయితే 10 million వ్యూస్ ఇన్ 90 days, లేదా లాంగ్ వీడియోస్ త్రూ అయితే 4000 hours ఇన్ అన్ ఇయర్. ఈ రిక్వైర్మెంట్ మీట్ అయితేనే మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యిద్ది. సో నాకేంటి, నాకు అప్పుడు 3 million వ్యూస్ అయింది కాబట్టి నాకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అని అయితే నాకు వచ్చింది. మరి ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 10 million వ్యూస్ రావాలి 90 daysలో షార్ట్స్కి. అంతైతే వచ్చేలాగా లేదు. కానీ నాకేం జరిగిందంటే ఈలోపే నాకు 4000 hours మీట్ అయిందనమాట. సో లాంగ్ వీడియోస్ త్రూ 4000 hours మీట్ అయిపోయింది. సో నాకైతే ఇన్కమ్ అప్లై చేసిన తర్వాత నుంచి నాకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది, ఎందుకంటే 4000 hours కూడా మీట్ అయిపోయినాయి కాబట్టి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా సజెషన్స్ కావాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, మంచి జాగ్రత్తలు కానీ టిప్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. మేబీ నాకు కుదిరితే నేను ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఫస్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటి, వ్యూస్ కొంచెం రావడానికి నేను వాడిన కొంచెం ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకవేళ మీకు కావాలంటే అది నాకు కమెంట్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కొన్ని వీడియోస్ చూసి అయితే స్టార్ట్ చేయండి, సో దట్ మీరు త్వరగా సక్సెస్ అవుతారు అండ్ నాలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకుండా ఉంటారు. సో ఇన్కమ్ జనరేట్ అవ్వగానే మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయా మనీ అంటే అలా కూడా అవ్వదు. సో ఇన్కమ్ జనరేట్ అయ్యాక కొన్ని పేమెంట్ థ్రెషోల్డ్స్ అయితే ఉంటాయి అనమాట. సో నా అప్పుడు ఎలా చూపించిందంటే, నా ఇన్కమ్ కనుక మినిమం $10 కనుక రీచ్ అయితే నాకు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని వచ్చింది. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే, మనం అంతా వెరిఫై చేశాక యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి అయితే మనకు ఒక పిన్ అయితే వస్తుంది. ఆ పిన్ని మనం అందులో ఎంటర్ చేస్తే లైక్ పేమెంట్ రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ థ్రెషోల్డ్ $10 ఉంటుంది, పేమెంట్ రావడానికి థ్రెషోల్డ్ ఏమో $100 ఉంటుంది అనమాట. సో మినిమం మనం కనుక $100 సంపాదిస్తే అప్పటి నుంచి మనకి పేమెంట్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మినిమం $10 వస్తే అక్కడ మనం వెరిఫికేషన్
మోటివేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇదే నాకు చూపించిన ప్రాసెస్ అయితే. సో నేను రీసెంట్గా చేసా కాబట్టి నాకు ఈ ఐడియా అయితే ఉంది. సో మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. మేబీ నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను నాకు కుదిరితే. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి, చెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళకి వీడియో హెల్ప్ అయ్యింది అని అయితే నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి నా కంటెంట్ కూడా చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.